これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ మంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో సీడో చార్లెస్ హెల్ప్ తో ఫస్ట్ గోల్ ని చేయడం చూసాము. అలాగే ఈసాగి చార్లెస్ ని స్టాప్ చేసి ఈసీగా గోల్ చేయాలని కునిగామి అండ్ హియోరితో కలిసి ఫస్ట్ గోల్ ని స్కోర్ చేయాలని చూస్తాడు. ఇక నెక్స్ట్ గోల్ చేస్తాడా లేడా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక బాల్ వచ్చి కరాసు దగ్గర పడుతుంది. అయితే జిన్ వచ్చి ఆ బాల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ జిన్ని బ్లాక్ చేస్తాడు. ఇక్కడ హియర్ చార్లెస్ మూవ్స్ ని అనలైజ్ చేస్తూ ఎవరికి పాస్ చేస్తాడని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ అతని లెవెల్ ఆఫ్ థింకింగ్ తో చార్లెస్ ని బీట్ చేయాలని తెలిసి చాలా డీప్ గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కరాసు చార్లెస్ కి పాస్ చేస్తే సీడోకి పాస్ చేయకుండా కైజర్ అండ్ అలెక్సిస్ వచ్చి ఆ దారిని కట్ చేస్తారు. అప్పుడే రిన్ చార్లెస్ ని పాస్ చేయమని అడిగితే అయినా కూడా ఇద్దరి మధ్యలో నుంచి పాస్ ని సీడోకే చేస్తాడు. అది చూసి కైజర్, అలెక్సిస్ షాక్ అయిపోతారు. అప్పుడే హియోరి ఆ పాస్ ని సాప్ చేసి నిన్ను ఎలా డిఫీట్ చేయాలో నేను ఫైండ్ అవుట్ చేశాను, యూ లూజర్ అని చెప్తాడు. ఇక ఆ బాల్ ని రైచి తీసుకుని హియోరికి పాస్ చేస్తాడు. బట్ అప్పుడే కరాసు, నానసే అండ్ టెట్సు ఈ ముగ్గురు వచ్చి అతన్ని బ్లాక్ చేస్తారు. అయినా కూడా హియోరి లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న ఈసీ దగ్గరికి క్రాస్ పాస్ ని ఇస్తే ఈసీ ముందర ఉన్న డిఫెండర్స్ అందరి నుంచి ఎస్కేప్ అయ్యి బాల్ కోసం వెళ్తూ ఉంటాడు. అయితే ఈసీని స్టాప్ చేయడానికి సీడో వస్తాడు. బట్ ఈసగి బాల్ కోసం వెళ్లకుండా బాల్ కి దూరంగా వెళ్లిపోతాడు. అది చూసి సీడో షాక్ అయిపోతాడు. అప్పుడే సడన్ గా కునిగామి వచ్చి ఎయిర్ లోకి జంప్ చేసి గోల్ బాక్స్ లోకి హిట్ చేస్తాడు. ఇక ఈసగి ఆ బాల్ ని గోల్ చేయాలని చూస్తాడు. అయితే ఈసగి మూమెంట్స్ మీద ఫోకస్ చేసి ఈసగి అండ్ రిన్ అతన్ని స్టాప్ చేయడానికి వస్తారు. దానివల్ల ఈసీగా ప్రిడిక్ట్ చేయలేకపోతాడు. అయితే ఈసీగా మూమెంట్స్ మీద ఫోకస్ చేసి కైజర్ అండ్ రిన్ అతన్ని స్టాప్ చేయడానికి వస్తారు. అయితే ఇక్కడ ఈసీగా వచ్చి కైజర్ అండ్ రిన్ వస్తారని అసలు ప్రిడిక్ట్ చేయలేదు. అయితే ఇక్కడ కైజర్ వచ్చి ఆ స్పాట్ లోకి ఫస్ట్ రీచ్ అవ్వాడు. బట్ దానికి బదులు ఈసీగా గోల్ ని స్టాప్ చేసి ఆ తర్వాత బాల్ ని తీసుకొని గోల్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇక ఈసీగా వచ్చి తన లెఫ్ట్ లెగ్ తో ఫేక్అవుట్ చేసి రిన్ ని పూల్ చేస్తాడు. ఇక కైజర్ తన రైట్ లెగ్ తో షూట్ చేసి గోల్ ని షూట్ చేస్తాడని అనుకుంటాడు. కానీ మిడ్ ఎయిర్ లో తన కిక్ ని చేంజ్ చేసి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ ఈసీగా గోల్ ని చూసి అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక కైజర్ అండ్ రిన్ మొక్కలు వచ్చి మాడి మస్ అయిపోయాయి. మీరే చూడండి ఎంత ఫ్రస్ట్రేటింగ్ గా ఉన్నారు. ఇక ఆడియన్స్ అయితే ఆ గోల్ కి ఎగిరి గంతులేస్తారు. ఇక కునిగామి ఈసగితో నేను ఇంకా పాసెస్ ని చేయనని చెప్తాడు. అప్పుడే హియోరి అండ్ ఈసగి వచ్చి ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. ఇక హియోరి వచ్చి నా క్రాస్ పాస్ ని అలాగే కునిగామి అసిస్ట్ ని ఎలా విజువలైజేషన్ చేసుకున్నావు అని అడిగితే కునిగామి షిడోని డిఫీట్ చేసి నాకు పాస్ చేస్తాడని తెలుసని చెప్తే ఓకే, లాస్ట్ లో నీ ట్రంప్ కార్డ్ ని యూజ్ చేసి గోల్ చేసావు, అది నువ్వు మాత్రమే చేయగలవని అంటే నేను దాన్ని ప్లాన్ చేయలేదు. కైజర్ అండ్ రిన్ సడన్ గా నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ వల్ల నేను ఈ న్యూ అటాక్ ని క్రియేట్ చేశాను. ముందు మ్యాచ్ లోనే నాగి మూవ్స్ వచ్చి నా మైండ్ లో అలానే స్టోర్ అయిపోయి ఉన్నాయి. అలా సబ్ కాన్షియస్ గా ఈ న్యూ అటాక్ ని క్రియేట్ చేశానని చెప్తాడు. హియోరి ఆ మాటలు విని సడన్ గా ఒకటి రిలైజ్ అయ్యి డిఫెండర్స్ ని గోల్స్ ని స్టాప్ చేయడానికి ఏ డైరెక్షన్ నుంచి వచ్చినా నువ్వు మిడ్ ఎయిర్ లో పికౌట్ చేసి అపోనెంట్స్ టైమింగ్స్ ని డిస్ట్రాయ్ చేయగలవు. అలాగే గోల్ కీపర్ వచ్చి నీ గోల్ ని స్టాప్ చేయడానికి చాలా కష్టం అవుతుందని చెప్తాడు. ఆ వెపన్ గురించి తెలుసుకొని ఈసీకి కూడా షాక్ అయిపోతాడు. ఇక్కడ నోవా ఈసీకి గోల్ ని అలాగే ఈసీకి వైపు అటాక్స్ అన్ని సక్సెస్ అవుతుండడం చూసి ఈసీకి ఫేవర్ గా కైజర్ టీమ్ లోని గ్రిమ్ ని కరోనాతో రీప్లేస్ చేస్తాడు. అయితే ఇక్కడ నోవా మెయిన్ రీజన్ వచ్చి ఇది కాదు, ఇంకొక రీజన్ ఉంది. అది తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇక కైజర్ కి సపోర్ట్ గా అలెక్సిస్ మాత్రమే ఉంటాడు. ఇక కరోనా గేమ్ లో ఉండడం వల్ల ఈసీకి గోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక నెక్స్ట్ గోల్ ని కూడా స్కోర్ చేసి కైజర్ ని కంప్లీట్ గా బీట్ చేసి రిన్ ని సర్పాస్ చేసి ఈ లీగ్ లో అలాగే వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అవ్వాలని అనుకుని చాలా ఎక్సైటింగ్ గా ఉంటాడు. అయితే కైజర్ వచ్చి ముందు గోల్ చేసిన షాట్ వచ్చి స్ట్రైకర్ గా ఈసీఈ వాల్యూని ఇంక్రీజ్ చేస్తుంది. నేను ఏదో ఒకటి చేయలేకపోతే ఈసీఈ టీం ని లాగేసుకుంటాడని వరి అవుతూ ఉంటాడు.
అప్పుడే అలెక్సిస్ వచ్చి నేను ఒకనే నీ సైడ్ ఉన్నానని చెప్తే ఈసీ నా నుంచి అన్ని లాగేసుకోకముందే నేను ఇంపాసిబుల్ వెపన్ ని పర్ఫెక్ట్ చేయాలని చెప్తాడు. ఇక మ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నానేసర్ రిన్ కి పాస్ చేస్తాడు. ఇక అప్పుడే చార్లెస్ వచ్చి హేలోకి నన్ను రీప్లేస్ చేసి శివుడని వాళ్ళు బ్లాక్ చేస్తున్నారు, ఏం చాలా బోరింగ్ గా ఉందని చెప్తాడు. ఆ మాటలకి రిన్ డిస్ట్రాక్ట్ అయితే హియోరి అండ్ రైచి డబుల్ ప్రెస్ చేస్తే కరోనా బాల్ ని తీసుకొని ఈసైకి పాస్ చేస్తాడు. బట్ కైజర్ ఆ పాస్ ని షీల్డ్ చేస్తాడు. ఇప్పుడే పాస్ లో కైజర్ అలెక్సిస్ కి మ్యాగ్నస్ ఎఫెక్ట్ అనే కొత్త షాట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. నార్మల్ గా నా షాట్ వచ్చి స్పీడ్ అండ్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్పిన్ అసలు ఉండదు. బట్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ లో వచ్చి ఫ్లో ఆఫ్ డైరెక్షన్ అలాగే డైరెక్షన్ ఆఫ్ బాల్ రొటేషన్ వచ్చి సేమ్ డైరెక్షన్ లో ఉంటే పవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, స్పిన్ కూడా పడుతుంది. దానికి పర్ఫెక్ట్ ప్లేస్ లో కిక్ చేయాలి, అది కూడా ఎయిర్ స్ట్రీమ్ సెంటర్ లో కిక్ చేయాలని చెప్పి షూట్ చేస్తే క్రేజీ కలుగుతో గోల్ పడుతుంది. అయితే మ్యాచ్ లో ఈ షాట్ ని కిక్ చేయడము చాలా డిఫికల్ట్, బికాస్ బాల్ మూవ్ అవుతూ ఉంటుంది. ఇక కైజర్ ని కరాసో అండ్ ఆవర్స్ బ్లాక్ చేయడానికి వస్తారు. ఇక అప్పుడే అలెక్సిస్ పాస్ చేస్తాడు. బట్ కైజర్ ఇంకా ఎయిర్ లోనే ఉంటాడు, అలాగే బాల్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఇక అతనికి షూట్ చేయడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు. ఇక కైజర్ బాల్ ని షూట్ చేస్తే నెట్టికి దగ్గరలో కూడా పడదు, ఎక్కడో దూరంగా అవుట్ సైడ్ లో పడుతుంది. దానికి చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. కట్ చేస్తే కైజర్ పాస్ ని చూపిస్తారు. అతని మదర్ వచ్చి లీడ్ యాక్ట్రెస్, అలాగే అతని ఫాదర్ వచ్చి స్మార్ట్ అండ్ డైరెక్టర్. ఇక ఒక రోజు కైజర్ కి జన్మనిచ్చి ఫాదర్ అండ్ కైజర్ ని వదిలేసి వెళ్లిపోతుంది. దాంతో వాళ్ళ ఫాదర్ ఒక యానిమల్ గా మారిపోయి కైజర్ ని ఏదో ఒక రీజన్ తో కొడుతూ ఉంటాడు. ఇక వర్క్ చేయడానికి పంపిస్తే ఏదో ఒకటి తీసుకొని రాకుండా వస్తే వాళ్ళ ఫాదర్ కొడతాడు. దాంతో కైజర్ ఒక దొంగ అవుతాడు. ఇక బ్రెడ్ దొంగతనం చేసి తీసుకొని వెళ్తే మిల్క్ లేదని కుక్కను కొట్టినట్టు కొడతాడు. అయితే అతని లైఫ్ ని డిస్ట్రాయ్ చేసిన ఆమె అతనికి ఒక రోజుని ఇచ్చి ఉంటుంది. దాన్ని ఒక ట్రెజర్ లాగా చూసుకోవడము కైజర్ కి అర్థం కాదు. ఇక పెద్దవాడైపోయి ఉంటాడు. తను దొంగతనం చేసినవన్నీ అమ్మేసి అమౌంట్ తన దగ్గరే పెట్టుకుంటాడు. అయితే అదే రోజు తన 12th బర్త్డే. తన దగ్గర ఉన్న అమౌంట్ తో ఒక ఫుట్బాల్ ని కొనుక్కుంటాడు. దాంతో మెల్లగా ఫుట్బాల్ తనకి దగ్గర అవుతుంది. అయితే ఒక రోజు దొంగలు బంగారం షాప్ లో బంగారాన్ని స్టీల్ చేసి కైజర్ పేరు చెప్తారు. ఇక పోలీసులు కైజర్ ఇంటికి వచ్చి సెర్చ్ చేస్తే తన బెడ్ దగ్గర చాలా అమౌంట్ అనేది చూసి అతన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు. బట్ ఒక పోలీసు వచ్చి ఈ ఫుట్బాల్ కూడా తన బెడ్ దగ్గరే దొరికింది, అయితే ఇది మీ కొడుకుదని ఏ ఎవిడెన్స్ లేదని చెప్తే ఆ బాల్ లోపల మనీ పెట్టాడేమోనని బాల్ ని బ్రేక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ లోపల సంథింగ్ అనేది అవేకన్ అవుతుంది. ఇక వాళ్ళ డాడ్ ని ఎగిరి తంతాడు. అది పోలీసులు చూసి కైజర్ మీద అటాక్ చేస్తే వాళ్ళని కూడా ఇంజురీ చేస్తాడు. ఇక పోలీసులు వచ్చి అతన్ని సెల్లో వేస్తారు. అప్పుడే రేడార్ కనే అతను ఫీఫా అసోసియేషన్ ఏజెంట్ కైజర్ దగ్గరికి వచ్చి నీకు ఫుట్బాల్ ఇష్టం అయితే చెప్పు, నేను నిన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తాను. నేను టాలెంటెడ్ ఫుట్బాల్ ప్లేయర్స్ ని సెర్చ్ చేసుకుంటూ ప్రపంచం మొత్తం తిరుగుతున్నానని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లి ఫస్ట్ ప్రో ఎగ్జామ్స్ ని పాస్ అవ్వమని చెప్తాడు. ఇక అకాడమీలో జాయిన్ చేస్తే అక్కడ ఉన్న ప్లేయర్స్ తో అసలు మాట్లాడు. అక్కడ తన ఓన్ గా ఫైట్ చేయడానికి, తన ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక పవర్ఫుల్ వెపన్ కావాలని ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అలా చేయడానికి ఒక కుక్క కావాలని అనుకుంటాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ కుక్క కనిపిస్తుంది. అది ఎవరో తెలుసా? అలెక్సిస్. ఇక అక్కడ నుంచి పీపుల్స్ డ్రీమ్స్ అయినా వాళ్ళ ఫుట్బాల్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. అలా తను వరల్డ్ లోనే బెస్ట్ స్ట్రైకర్ కావాలని డిసైడ్ అవుతాడు. ఇక ప్రెజెంట్ లోకి వస్తే అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తాడు. గోల్ కి 35 మీటర్స్ దూరంలో ఉంటాడు. ఇక 5 మీటర్స్ ముందుకు వెళ్లి గోల్ చేయాలని చూస్తాడు. అప్పుడే రిన్ను అతన్ని స్టాప్ చేయడానికి వస్తూ ఉంటాడు. అప్పుడే కైజర్ బాల్ ని స్టాప్ చేస్తాడు. బికాస్ తను మ్యాగ్నస్ ఎఫెక్ట్ షాట్ ని హిట్ చేయాలంటే బాల్ మూవ్ అవ్వకూడదు. ఇక బాల్ ని షూట్ చేస్తే రిన్ ఆ బాల్ ని స్టాప్ చేస్తాడు. బట్ ఇక్కడ ఈ సెగకి కైజర్ ప్లాన్ తెలియక స్టాప్ చేయొద్దని చెప్పినా స్టాప్ చేశాడని మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ టీం నీది కాదు, నా ముందు నీల్ డౌన్ చెయ్యి, ఈ జోకర్ అని అంటాడు. అప్పుడే నోవా వచ్చి నీ ఈగోతో ఫైట్ చెయ్యి, నువ్వు డిస్పరేట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎవాల్వ్ అవుతావని అంటాడు. ఇక షీడోని బ్లాక్ చేసి కునియామి హెడ్ తో బాల్ ని కిక్ చేస్తే కరోనా దగ్గరికి వెళ్తుంది. ఇక ఈజీగా వచ్చి కైజర్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి టీం ని కంట్రోల్ చేయాలని చాలా డెస్పరేట్ గా ఉంటాడు. అయితే కైజర్ తన పాస్ట్ ని గుర్తు చేసుకొని నేను అన్నిటినీ లాస్ కాకముందే ఈజీగా డిస్ట్రాయ్ చేసి అతన్ని సర్పాస్ కావాలని అనుకుంటాడు. అప్పుడే అలెక్సిస్ వచ్చి కూల్ నవ్వు, నువ్వు లీగ్స్ లో గోల్ చేసి నువ్వేంటో ప్రూవ్ చేసుకొని పెద్ద క్లబ్ నుంచి ఆఫర్ ని తీసుకున్నావు. ఇక పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసి నీ న్యూ వెపన్ తో గోల్ చేద్దాము, నీతో నేనున్నానని చెప్తాడు. దానికి కైజర్ ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఈ మ్యాచ్ ను ప్రపంచమంతా చూస్తుంది. ఇక నేను లాస్ అయిపోతే నేను సంపాదించుకున్న గ్లోరీ, ఫేము, అలాగే ఆఫర్ కూడా పోతుంది. ముఖ్యంగా నన్ను ఈసీగా డిఫీట్ చేస్తే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో మళ్ళీ అక్కడికే వెళ్తానని చాలా భయంగా ఉంది. ముందు నేను విన్ అవుతూనే వచ్చాను, బట్ ఇప్పుడు అన్ని లాస్ అవుతానని చాలా భయం వేస్తుంది. నేను గ్రేటర్ హైట్స్ కి ఏం చేయకుండా సేఫ్ ప్లేయింగ్ గేమ్ ని ఆడాను. ఇదే టాప్ ప్లేస్ అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ లో వరల్డ్ లో బెస్ట్ స్ట్రైకర్ ని కాలేను. ఇప్పుడు అర్థమైంది, నా అచీవ్మెంట్స్ ని, నా ప్రైడ్ ని అన్ని వదిలేసి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇక నేను ప్రొటెక్ట్ చేయాల్సింది నా ఈగోనని రియలైజ్ అవుతాడు. ఇక్కడ కైజర్ మూమెంట్స్ చేంజ్ అవ్వడం చూసి ఈసగి షాక్ అయిపోతాడు. ఇక కరోనా ఈసగికి పాస్ చేస్తే కరాసు ఈసగి దగ్గరికి వచ్చి బ్లాక్ చేస్తాడు.
అయితే కరోనాకి పాస్ చేసి కరాసో నుంచి ఎస్కేప్ అవుతాడు. ఇక కరోనా ఈసీకి పాస్ చేస్తే తను తీసుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు. ఇక ఆ పాస్ ని హియోరీ తీసుకునేటప్పుడు సడన్ గా కైజర్ వచ్చి ఆ పాస్ ని తీసుకుంటాడు. ముందు కైజర్ మూవ్స్ వచ్చి ఫోర్స్ఫుల్ గా ఉండేవి, కానీ ఇప్పుడు వచ్చి అందరి మూవ్స్ ని కౌంట్ లోకి తీసుకొని కోఆర్డినేటెడ్ యాంటిసిపేటరీ మూవ్స్ ని క్రియేట్ చేస్తున్నాడని ఈసీ షాక్ అయిపోతాడు. ఇక కైజర్ రైసీకి పాస్ చేసి ముందుకు వెళ్ళిపోయి, నేను గ్రేటర్ హైట్స్ కి రీచ్ అవ్వాలంటే నేను అన్ని వదిలేసి జీరో నుంచి స్టార్ట్ చేయాలి, ప్లీజ్ బాల్ ని పాస్ చేస్తావా అని రైచీతో అని అంటే, నీలో కూడా మంచి ఉందని పాస్ చేసి వెళ్ళి గోల్ చేయమని చెప్తాడు. అప్పుడు రిన్ వచ్చి కైజర్ దగ్గర నుంచి బాల్ ని తీసుకుంటాడు. అయితే కరోనా అండ్ రైచీ వచ్చి రిన్ డబుల్ ప్రెస్ చేసి బాల్ ని కిక్ చేస్తే ఆ బాల్ ని కొనిగామి తీసుకుంటాడు. ముందు కైజర్ వచ్చి జస్ట్ అలెక్సిస్ కే పాస్ చేసేవాడు, కానీ ఇప్పుడు ఈసీ టీం కి కూడా పాస్ చేయడంతో ఆపోజిట్ టీం కి కైజర్ మూవ్స్ ని రీడ్ చేయడానికి చాలా కష్టం అయిపోతుందని కరాస్ అనుకుంటాడు. ఇక కోనిగామి కరోనాకి పాస్ చేస్తే అతను టచ్ చేసి ఈసీకి పాస్ చేస్తాడు. కట్ చేస్తే జిన్ పాస్ ను చూపిస్తారు. అతను వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడు ఆమె సీరియస్ ఇల్నెస్ తో బాధపడుతూ ఉంటుంది. ఆమె బ్రతికేదానికి జస్ట్ 50% మాత్రమే ఉందని డాక్టర్ చెప్తారు. ఇక జిన్ బర్త్ వల్ల ఆమె లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇక జిన్ కి బ్రదర్ కూడా ఉంటాడు. అయితే అతను ఏ సైడ్ ఉంటాడో ఆ సైడ్ విన్ అవుతుందని అతను బిలీవ్ చేసేవాడు. సేమ్ అలానే బ్లూ లాక్ లో సర్వ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే పొజిషన్ లో ఉన్నాడు. ఇక బెస్ట్ లో జిన్ సర్వైవ్ కావడానికి ఈజీ వైపా లేదా కైజర్ వైపు ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈజీగా ముందుకు వెళ్తూ కైజర్ ని బీట్ చేయాలని చాలా డెస్పరేట్ గా ఉంటాడు. ఇక కరోనాకి పాస్ చేస్తే అతని ఆవోష అండ్ నానసే బ్లాక్ చేసి నానసే బాల్ ని తీసుకుంటాడు. ఇక అప్పుడే కైజర్ వచ్చి సడన్ గా అతని నుంచి బాల్ ని స్టీల్ చేసి ముందుకు వెళ్తే అతన్ని స్టాప్ చేయడానికి చాంపా రెడీగా ఉంటాడు. అప్పుడే కొనిగామికి పాస్ చేసి చాంపాని క్రాచ్ చేస్తాడు. ఇక మళ్ళీ కొనిగామి వచ్చి కైజర్ కే పాస్ చేస్తాడు. బికాజ్ ఇప్పుడు కొనిగామి వచ్చి స్టూడియోని స్టాప్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాడు. అలాగే ఫ్రీగా మూవ్ అవ్వలేడు. ఈసీ ఇదంతా అనలైజ్ చేసి తన ఓన్ గోల్ కోసము తన ప్రైడ్, తన అచీవ్మెంట్స్ అన్నిటిని వదిలేశాడు. నాకు తెలిసి అతను వచ్చి సేమ్ నాలాగే వరల్డ్ టైప్ ఈగోయిస్ట్ అని అనుకుంటాడు. ఇక కైజర్ గోల్ ని షూట్ చేసేటప్పుడు కరాసా అండ్ రిన్ వచ్చి స్టాప్ చేస్తారు. ఇక ఆ బాల్ వచ్చి హియోరీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు కరోనాకి పాస్ చేస్తే నెక్స్ట్ గోల్ బాక్స్ లో ఉన్న ఈసీకి పాస్ చేస్తే గోల్ చేయడానికి షూట్ చేస్తూ ఉంటాడు. బట్ చార్లెస్ సడన్ గా వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. అది చూసి ఈసీ చార్లెస్ మంచి మూడ్ లో లేడు కదా, ఎలా స్టాప్ చేశాడని షాక్ అవుతాడు. ఇక ఆ బాల్ వచ్చి కైజర్ లాయల్ డాగ్ అయిన అలెక్సిస్ ముందర పడుతుంది. ఇక నెక్స్ట్ అలెక్సిస్ కైజర్ కి పాస్ చేస్తాడా, లేదా ఈసీకి పాస్ చేస్తాడా, లేదా అలెక్సిస్ గోల్ చేయడానికి వెళ్తాడా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.